నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఆఖరి రోజు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో నవ్వుల నడుమ ముగిసింది. రాజకీయాలకు అతీతంగా సభ్యులందరూ సరదాగా ముచ్చటించుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. నర్సీపట్నం అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా కృషి చేద్దామని శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు పిలుపునిచ్చారు. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, ఎంతటి వారైనా ఓడిపోక తప్పదని ఎన్టీఆర్ లాంటి మహోన్నతమైన వ్యక్తి ఉదాహరణ గుర్తు చేశారు. గెలిచినప్పుడు గర్వం ప్రదర్శించకూడదని, చేసిన అభివృద్ధిపై ఎప్పుడు అసంతృప్తి ఉంటేనే ప్రజలకు మరింత సేవ చేయగలమని ఆయన హితవు పలికారు. ఓకే సార్. అనుమానం లేదు, నాకు అవకాశం ఉంది కాబట్టి. అవకాశం లేదు ఏంటి, అందరికీ అవకాశం వస్తుంది. రొటీన్గా పర్సెంటేజ్ అందరం మీద వచ్చిన పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి శ్రీకరణ వస్తుంది, చేస్తున్నాం. అది వేరు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంత డబ్బు కూడా పెరిగింది, గవర్నమెంట్ డబ్బు కూడా కాదు. మనం ముందు జాగ్రత్త, 80% గవర్నమెంట్ డబ్బే కాదు, ఇంకా 20% గవర్నమెంట్ కాదు. అది కూడా తెలియాలి. కానీ 20% ఎక్కడి నుంచి ఇచ్చేమని నడవట్లేదు. ఇండస్ట్రీస్లో సిఎస్ఆర్ గ్రాంట్ ఉంటుంది. సిఎస్ఆర్ గ్రాంట్ అని మనకు విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ కానీ అక్షరాబాద్లో ఇండస్ట్రీస్ అని కూడా సిఎస్ఆర్ గ్రాంట్ అని గ్రాంట్ ఉంటుంది. వాళ్ళకి వచ్చిన లాభాల్లో కొంత పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అయిపోతుంది 20%. నేను పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఉన్నారు, టీవీలో చూస్తుంటారు. అక్కడికి నాకు బాగా పరిచయం అయింది. మధ్యలో విదేశాలు కూలీలు వస్తున్నాయి మీటింగ్ గదిలో. ఆ మీటింగ్లో నాకు బాగా చదువుగా ఉన్నాం, ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయ్యాం. అక్కడ పట్టుకొని ఆ 20% డబ్బులు సిఎస్ఆర్ గ్రాంట్ తెచ్చాను. పార్టీ చూడండి, రాబోయే 3 సంవత్సరాలు కూడా మీ సలహాలు ఇవ్వండి, మీ సలహాలు కూడా పాటించి మనకి నేను ఒకటే ఆలోచనలను మీరు కానీ ఎవరైనా సరే, ఇది మన నర్సీపట్నం పార్టీలు ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్ వచ్చి కొట్టుకుందాం లేదు. ఆ పార్టీ పరంగా ఎదుగుదాం. తర్వాత ఎలక్షన్లు వచ్చే వరకు కూడా మనందరం కలిసి డెవలప్మెంట్ కోసం ఆలోచిద్దాం. కానీ మీరు కూడా సహకరించండి. మీరు కూడా ఎక్కడైనా బాగోలేదు చెప్పి దృష్టి తీసుకెళ్ళి నా ఇంటికి వచ్చి అడగమని అన్నాం. నా ఇంటికి అడిగే కనీసం మీరు రోడ్డు బాగోలేదు చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చెయ్యకపోతే అడగండి, ఎప్పుడు అడగండి, నాకు ఇన్వెస్ట్ చేయండి. నాకున్న లిస్టు మీ లిస్టు కూడా కలిసి చేద్దాం డెవలప్మెంట్. దాంట్లో నేను ఎక్కడ వేను పార్టీలు కూడా చూడండి. ఈ నిండు సభలో అందరూ సరదాగా వచ్చే సభలో మాటిస్తాను, చేద్దాం. నా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ చేద్దాం. దాన్ని సహకరించండి. మరి పార్టీ పరంగా ఇష్టం తీసుకున్నా కొట్టుకుందాం. దానికి మీ అందరూ అడిగి మీరు రెడీ. అంతేగాని డెవలప్మెంట్ విషయంలో మాత్రం మీరు అనవసరంగా బాల్ చేయడానికి ప్రయత్నం చేయలేదని చెప్పి సహకరించండి. అవకాశం సహకరించండి. ఇక్కడ 3 years టైం ఉంది. ఫస్ట్ ఇయర్లోనే 21 crores తెచ్చారు 2 yearsలో. మళ్ళీ వచ్చే నెల 10 కోట్లు ఇస్తాను. రాబోయే 2 years రాష్ట్రం వదిలేను. ఇక రాబోయే 2 yearsలో కూడా మరో 20 కోట్లు ఇచ్చి బాధ్యత తీసుకుంటాను. అది అర్థం. అవకాశం తప్ప నేను చేయడం సిద్ధంగా ఉన్నాను. నాకు కూడా వయసు అవుతుంది. ఇచ్చే రాజకీయాలు ఉంటాం, అనుకోవడం అనుకోవడం మాకే తెలియదు. కానీ ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగపడి దాకా నాకు వంతు చేస్తాను. దాన్ని మీ అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది పనిచేస్తాను. అంటే ప్రత్యేకంగా ఎలా అందరినీ కలిసి ఈ నా రిక్వెస్ట్ మీ అందరి ముందు పెట్టాలని ఉద్దేశం వచ్చాను. నా మనసులో మాత్రం వేరే భావన లేదు. ఇంకే భావన అంటే వయసు లేదు. మీ అందరూ సహకరించండి. సహకరించమంటే వేరే అంటారు, పార్టీ సహకరించలేదు. నర్సీపట్నం డెవలప్మెంట్ నా పార్టీ మీ సహకరించద్దు. నా చెప్పకపోతే చెప్పాను. నర్సీపట్నంలో 108 అడుగుల శివాలయ శివలింగాలు కడుతున్నాను. అప్పుడు పూజ చేసాం. గడుపు కూడా ఉంది. కూడా ఇందాక అక్కడికి వస్తున్నాను. జరిగింది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. నేను ఎప్పుడూ ఎక్కడో శివుడి విగ్రహం ఉందంటే అక్కడ కేరళలో త్రివేణి ఉంది, విగ్రహం ఉందని సందర్భంగా చెప్పారు. నా అబ్బాయి పంపి చూడమన్నాను. చూస్తే శివుడి విగ్రహం పెట్టకముందు అక్కడికి 100 రోజులకి 50 మంది కూడా వచ్చారు కదట బీచ్కి. అక్కడ కేరళలో 26వ వార్డు ప్రజలందరికీ కూడా నా మీద నమ్మకం పెట్టుకుని ఎంతో నమ్మకంతో మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు వారందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగనే ఈ 5 సంవత్సరాలు కూడా ఎంకరేజ్ చేస్తూ పాత్రికేయ మిత్రులందరూ కూడా ఎంకరేజ్ చేశారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు లాస్ట్ మీటింగ్ అండి. లాస్ట్ మీటింగ్లో మనం నిజాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే మేము వచ్చిన 3 సంవత్సరాలు 4 నెలలు చాలా ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ మా వార్డులో మొగం చూపించుకుంటావా లేదా అన్న పరిస్థితిలో
ఆ రోజు 3 సంవత్సరాలు 4 నెలలు కూడా ఇబ్బంది పడడం జరిగింది. నేను మమ్మల్ని గెలిచేటప్పుడు 3 పనులు అడిగారు మా వార్డులో. ఒకటి హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ వెనకాతల ట్రైన్ ఒకటి అడిగారు, అలాగనే ఎలక్ట్రికల్ పోల్స్ అడిగారు, ఒక ఊరు మధ్యలో చిన్న రోడ్డు అడిగారు. ఈ 3 నన్ను అడిగింది. ఆ 3 కూడా నేను ఏది చిన్నవే కదా చేసేద్దాం అనుకుని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆ 3 సంవత్సరం 4 నెలలు కూడా చేయడం జరగలేనప్పుడు నేను అయ్యన్న పాత్ర గారి దగ్గర సలహాకి ఒకసారి అడిగాను. అడిగితే నీ స్థాము తగ్గట్టు ఏమైనా ఉంటే చేయగలిగితే చెయ్యి, తదిమాది మనం గెలిచిన తర్వాత తప్పనిసరిగా చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. నా స్థాము తగ్గట్టుగా ఒక రోడ్డు, 2 ఎలక్ట్రికల్ పోల్స్ నేను వేయడం జరిగింది. ఎలక్ట్రికల్ పోల్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే అక్కడ పెద్దోళ్ళు ముసలోళ్ళు 3 ఉన్నారు. వాళ్ళు వచ్చి అమ్మాయి 2 పోల్స్ వేయండి, మాకు లైట్లే పాములు అవి వచ్చేస్తున్నాయి మా ఇళ్లలోకి అని చెప్పి వాళ్ళు చెప్పడంతో నేను ఆ మాట ఇచ్చి కూడా చేయలేనని బాధతో ఆ 2 పోల్స్ వేయడం జరిగింది. అలాగనే వర్షం నీరు ఎప్పుడు వచ్చినా సరే ఈ 12-15 ఇళ్లలో కూడా వెళ్ళిపోతుంది. ఆ రోడ్డు కూడా నేను సొంత నిధులతో వేయడం జరిగింది. మరి ట్రైన్ మటుకు 28 లక్షలు కాబట్టి వారిని అడిగి అలసిపోయాను. ఇంకా 3 సంవత్సరాలు 4 నెలలు కూడా ఇవ్వలేదని వదిలేశాను. ఇంకా తర్వాత మళ్ళీ అయ్యన్న పాత్ర గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యన్న పాత్ర గారి దగ్గరికి వెళ్ళి నేను అడిగితే 28 వార్డులకి సమానంగా ఇవ్వాలని చెప్పేసి విఎంఆర్డీఏ నుంచి 4,11 లక్షలు ఆ రోజు తేవడం జరిగింది. 4,11 లక్షలు తెచ్చి ఆఫీసర్ని పిలిచి నన్ను కూడా అక్కడ పెట్టి 28 వార్డులకి పార్టీలకు అతీతంగా ఇవ్వండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగే 28 వార్డులు కూడా దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ.